కానికెళ్ళి ఇక్కడ ఉన్నారు కదా మా పెద్దమ్మ మన్నయ్య అందరూ చెప్పు. ఈరోజు మన పల్లెలో సెలబ్రేషన్ అనుకుంటా. పప్పన్నలా మనమైతే మన ఇంటికి వచ్చేసామండి. ఈరోజు వచ్చింది అయితే రాత్రి అసలుకి మీ నాన్న ఎంత ఇబ్బంది పెట్టాడంటే రాజే, అసలుకి మామూలు చేయాల వీడియో తీయాల. రాత్రి చీకట్లో ఏం చేస్తాం అని చెప్పేసి రాత్రి అయితే ఏం జరిగింది తెలుసా, మన ఆటోలో సామాన్ మొత్తం సర్దుకున్నాం కదా గుంటిపాల నుంచి. సర్దుకొని 9 గంటలప్పుడు మనం బయలుదేరి ఇక్కడికి వచ్చాం కదా, మేము అక్కడ ఉన్నాం కదా పిల్లలతో ఏడొస్తాం అని చెప్పేసి. తర్వాత వచ్చిన కదా నేను సామాన్ దించి ఇంకా లాక్ వేసి ఇంటికి తాళం వేసి రావచ్చు అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. ఆటో సర్దుకున్నాము, ఇంకొచ్చాము. రాగానే ఇక్కడ బండి కనపడి చూసారా, ఆ బండి దగ్గర ఇంకా ఆటో ఆపాడు. అల్లుడు నీకెందుకులే ఉండు, నేను బండి పైకి ఎక్కిస్తాను చెప్పేసి మా మామ ఒక అరనైట్ చేసిండే, కొంచెం కిక్లో అనమాట. అల్లుడు నీకు నువ్వు కష్టపెట్టను, నీకు మాత్రం ఆటో పైకి తీసుకొస్తాను, నువ్వు శుభ్రం చేసావు కదా లాక్కొస్తాను చెప్పేసి. లేదు అక్కడ మెరక ఒకటి ఉంది, ఆ మెరక ఎక్కించాడండి. ఆ మెరక ఎక్కించిన తర్వాత మళ్ళీ ఎన్నికి జరిగింది, ఎన్నికి స్లిప్ అయింది అనమాట. అది బ్రేక్ వేయడమేమో మర్చిపోయిండు. మా మామ కిక్లో ఉండి అది తీరా తీసిపోయి వెనక సొప్ప కనపడింది చూసారా, ఆ సొప్ప డౌన్లో పడింది. ఏంది మా ఈ పని చేసామన్నా మాలు కోపం రావడం పక్కన నవ్వుతా ఉంది. ఏం చేయాలని అర్థం కాలేదు. తర్వాత ఎంత కిక్కర్లాడినా ఎంతమంది పిలిచినా కూడా నైట్ టైం అప్పటికి 10:30-11 అయింది. అప్పటికి ఇంక వాళ్ళని మా పెదనాళ్ళని కొంచెం మా బాబాయ్ వాళ్ళందరూ పిలిచి నలుగురు వచ్చి చేసినా కూడా లేపుతుంటే ఏడ కదులుతుంది. అదేం కాలంలో సైడ్ లో ఇరుక్కుపోయిన టైర్లు తాగలేకపోయేసరికి ఎంత తిప్పలు పడ్డామో. మా మామేమో అప్పటికి నెట్టండి అనుకుంటా దగ్గరగా 11:30-12 గంటల దాకా నెడతానే ఉండవని ఆటో. అదే ఇంక వచ్చింది సచ్చింది లేదు. అప్పటికే ఇంకా ఆటో ఏం చేసాం, ఆటోలో ఉన్న సామాన్ మొత్తం మా బామ్మర్ది నేను ఇంకా అందరం కలిసి లోన చేర్చుకున్నాము. ఇంకా ఇప్పుడే వచ్చామాట ఉదయం, అక్కడ నైట్ స్టే చేసి ఇంకా రాగానే రాజకుమారి వచ్చి ఇంకా ఆటో లేపుతాం అనుకునేసరికి ఇంకా ఆటో అక్కడ లేదు మాట. లాగిచ్చాడు. మీ నాన్న అంత సింపుల్ గా అయ్యే పని మమ్మల్ని 30 తిప్పలు పెట్టి గంట దాకా ఎంత పైకి లేపండి నెట్టండి అనుకుంటా ఎంత చేశాడో. ఏదైనప్పటికీ మనతను అనుకుంటే ఎంత దూరైనా రాగలుగుతాం. అదే బయట అయినట్టయితే ఒక పక్క ఏంది ఇబ్బంది నాని, దీనికి నువ్వే ఖర్చు పెట్టాలా, నువ్వే చెయ్యాలా, అదే వేరే వాళ్ళు అయితే బాడికి అయ్యి అని అంటారు. అప్పటికి వాళ్ళ నాన్న ఎన్నడకుండా తర్వాత ఇంకా ఇది ఎట్టొకటి నాని మాట ఇంటలేదు, సరే మామ నేను ఇంటికి వెళ్తున్నాను చదువుతుంటే, సరే కానీ పోతున్నావు కానీ ఒక 200 ఇచ్చిపో అని అంటా ఉన్నాడు. 200 సరే ఇద్దామని చెప్పేసి పర్సులు ఇవన్నీ నాకు ఉన్నాయి కానీ నాకు చాలా వరకు నేను హ్యాండ్లో ఉంచుకోను క్యాష్. ఏమైంది ఇంకా సరే మాయా ఇప్పుడు 200 కావాలంటున్నావు 12 గంటలు, అప్పుడు 200 కావాలంటున్నావు, నీ మాట కాదనిలే, నా అల్లుడు మాట ప్రకారం మాట కాదని లేక వచ్చావు, నా సామాన్లు తీసుకొచ్చావు, ఇరికిచ్చావు, నాతో మోపిచ్చావు, చేసేది ఏముందిలే అని చెప్పేసి ఫోన్ పే కొడతామా నువ్వు ఆడ కావాలంటే అడికెళ్ళు అని చెబుతుంటే ఇప్పుడేం ఫోన్ పే అయ్యి అంటా ఉన్నాడు. ఇంకా అట్నే వెళ్ళిపోయాడు మాట. అది అంటే రాత్రి జరిగింది. చాలా జోక్గా ఉంది, చాలా ఏమో ఒక పక్క బాధగా ఉంటుంది. మళ్ళీ ఏంది శుభవాన వస్తుంటే ఇలా ప్రతిదీ ఆటంకం జరుగుతూ ఉంది ఏందని చెప్పేసి ఊరికో ఏ ఆటంకం పొద్దుగూగులు ఆటంకం అని చెప్పేసి బాధలు అని చెప్పేసి అని అనుకుంటే నువ్వు ఎట్లా ముందుకు సాగుతావు అని చెప్పేసి నా మనస్సాక్షి అయితే నన్ను ఏ కాడికి ప్రోత్సహిస్తానే నన్ను ఎక్కడ డౌన్ చేయకుండా తీసుకొస్తుంది అన్నమాట. అంత ధైర్యం ఇచ్చింది నా మనసు అయితే. అందుకని చెప్పేసి ప్రతిదీ ఏదైనా దిగమింగుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనమాట. మీకు పైకి చూపులకి ఇలా నవ్వుతో కనపడుతూ ఉంటాం కానీ రాజు నేనైనా లోన చాలా ఆలోచనలు ఉంటాయి. ఏమి చేయాలా, ఎలా సంపాదించుకోవాలా, పిల్లల్ని ఎలా జాగ్రత్త చూసుకోవాలా, ప్రతిదీ ఎలాగ ఉండాలా అని చెప్పేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళని. ఒకసారి ఈ 3 నెలల్లో గత 4 నెలల నుంచి నేను ఎంత నరకం అనిపించానో ఆ బాధలంతా ఒక స్నేహితుడికి కానీ ఒక భార్యకి కానీ ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ చెప్పుకుంటే ఆ బరువు అనేది సగం తీరిపెద్ది చూసారా. అలాగా మీకు ప్రతిదీ ఒకసారి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అంత బరువుగా ఉంటుంది మనసులో. బాధ చెప్పుకుంటే నేను చెప్పుకున్నాను, నా బాధ అని చెప్పుకుంటే నాదొక హ్యాపీగా ఉండిద్ది, నాకు అదొక నెమ్మదిగా ఉండిద్ది అని చెప్పేసి చెప్పుకోవాలనుకుంటున్నా అన్నమాట. 4 నెలలు టార్చర్ అనిపించాను. ఆ 4 నెలలు ఎలాగో జరిగిందని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాను అనమాట. ఎంత ఇబ్బంది పడ్డానో. బొట్టు ఆటారు ఏదంట మరా టైం 10 అవుతుంది. ఆ ఇడ్లీ తీసుకొచ్చి చాలా సేపు అవుతుంది. ఆ ఇడ్లీ తిను. నేను దోశ తిని వచ్చానా.
మళ్ళీ దోశ నువ్వు తీసుకొని తింటే అందుకని చెప్పేసి తీసుకొచ్చా పిల్లలకైనా నీకు తినిపోండి. తిని ఇంకా గ్యాస్ కూడా తీసుకున్నాగా ఒకసారి పొయ్యి వెలిగించి పాలు పొంగి మరి ఇంకా ఎప్పుడో పొంగించాలండి. పొంగించేది ఏముంది ఇంకా. కిచెన్ శుభ్రం చేసుకుంటా ఉంది. మనం మీకు బ్లాగ్ చూపించే కదా, నెక్స్ట్ వీడియో చూపిస్తారండి ఇది డీప్ క్లీనింగ్ ఎలా చేసిందని చెప్పేసి. ఏంది నీరసంగా ఉందని చెప్పేసి తీసుకొచ్చాను. నువ్వు అయ్యి కహానీలు నొక్కకుండా పోయి తినిపో. దోశ ఇవో 2 ఇడ్లీ తెచ్చా. 2 ఇడ్లీ అంటే 2 ప్లేట్లు ఇడ్లీ. ఒక ప్లేట్కి 4 ఇడ్లీ, 2 ప్లేట్లకి 8 ఇడ్లీ. 6 ఇడ్లీ నువ్వు తిని చెరోకి ఇడ్లీ వాళ్ళకి. పొద్దునే పాలన్నం పెట్టావు కదా పిల్లలకి, తిన్నారుగా. అయ్యగారులు వేసారు. ఈ అయ్యగారు కూడా పాలు ఇచ్చేసి నువ్వు కూర్చొని తిను మరి. అయ్యో మా చేలో మొలకలు వస్తున్నాయి అన్నట్టుగా నా కొడుకు పళ్ళు వస్తున్నాయి. 9 నెలలు పళ్ళు వస్తున్నాయి. సో ఇదిగో వాటర్ ఆపేనా? ఏం కోపం పడుతుంది? ఇలా ముక్కు మీద ఉంది కోపం. సామాన్ చదువుతావా ఈరోజు మొత్తం? అంట్లు తోముకోవు? తోమినాక చదువుతావా ఇలా తోమక ముందు చదువుతావా? ఈరోజు ఎంట రాదు. రాజే మొత్తం అయితే హాల్లో సర్దేస్తున్నా కానీ కిచెన్ మొత్తం శుభ్రం చేసేసినట్టేనా? ఈ వాల్ పేపర్ కొత్తది ఆర్డర్ చేసుకుందాం మళ్ళీ, సరేనా? మీషోలో ఆర్డర్ చేస్తాను. ఏం చేస్తున్నావు? కంపోస్ట్ లైజాల్ 2 వేస్తున్నావా? సెల్ఫ్లో కూడా స్మెల్ బాగుంటుంది. ఏం కూర వండుతాం మరి? కూరగాయలు ఉన్నాయా? కోడిగుడ్డు కూర చేయ మరి. సరే మొత్తం చేసుకో, నేను హాల్లో శుభ్రం చేసేస్తాను. సరే చదువుతాలే. రాజీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందమ్మా. రాత్రి 12 గంటల నుంచి వర్షం పడతానే ఉంది. ఇది మంచి పని అయింది. ఒకసారి ఇత్తనాలు తెచ్చుకొని కానీ నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. ఇప్పుడు ఆ బండ్లు ఉన్నాయి కదా, బాత్రూమ్ కూడా బండ్లు మనం ఇంతకుముందు దారి వేసుకున్నాం కదా ఇట్లా స్టడీగా. మొత్తం బండ్లు పరుచుకుంటే బాగుంటుంది, సరేనా? ఈ మెల్లంతా బాగానే ఉంది కానీ ఇంకా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ క్లోజ్ చేయాలంటే గ్రీన్ మ్యాట్ ఉంది ఇంట్లో. ఆ గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చి ఆడగుంజ మొత్తం బాదుకుంటూ వస్తుంటే ఎల్ షేప్ వేస్తే బాగుంటుంది, సరేనా? ఇట్లా వ్యూ చూడడానికి బాగుంది కానీ గ్రీన్ మ్యాట్ కడితే ఇంకా అసలు చూడలేము. కానీ తప్పదు, కట్టుకోవాలి. ఏం కూరండి? సూపర్ చేసి తిన్నా బో. నువ్వు ఇంకా కడుక్కొని తినవచ్చుగా. ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా? ఏం కిచెన్ ఇంకా సర్దుకోలేదు? మొత్తం శుభ్రంగా పైనుంచి నీళ్లు పోసి కడిగావుగా మోటార్తో. స్మెల్ బాగా వస్తుంది రాజీ. స్మెల్ సూపర్గా ఉంది. సరే పిల్లలకి అంట అనండి. ఇంకా అంట్లు కడుక్కోవాల్సినవి సర్దుకోవాల్సినవి అన్నీ చాలా ఉండే కానీ ఈ మన కూతురు సెలబ్రేషన్, పుట్టినరోజు సెలబ్రేషన్ అయిపోతే తర్వాత నిదానం చేసుకుందాంలే. ఆ పని చేద్దాం. ఇంట్లో కూడా నేను మొత్తం ఇక్కడున్న సామాన్ అయితే వెనక రూమ్లో పెట్టేశాను, అక్కడ సర్దేశా. తర్వాత చూసుకోవచ్చు. ఇంకా ఈ సెల్ఫ్లో కూడా శుభ్రంగా క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా కొన్ని వస్తువులు అక్కడ సర్దేశాను. ఇంకన్నీ నిదానంగా సర్దుకోవాలి. అన్నం తిన్నా కాంచి. వేడి వేడి ఎగ్ కర్రీ.